తెలంగాణలోని ఆ జిల్లాకు పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ఖిల్లాగా పేరుంది. ఇప్పుడు అక్కడ మరో ఉద్యమానికి బీజం పడింది. తెలంగాణ పోరాటం తరహాలో బీసీ రాజ్యాధికార ఉద్యమం రాజుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% నినాదంతో మొదలైన పోరు రాజ్యాధికార ఉద్యమం దిశగా సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా బీసీ సంఘాల నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో బీసీ నేతల భేటీలపై ఆయా రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఆ పోరు సాగుతోంది? ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నేతలెవరు? ఓరుగల్లుకు పోరుగల్లుగా పేరుంది. ఉద్యమాల ఖిల్లాగా పిలుస్తారు. పలు పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. నాటి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటుతో రాజుకున్న తెలంగాణ సాయుధ పోరుతో పాటు తొలి మలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసింది ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇటువంటి ప్రాంతంలో ఇటీవల బీసీ రాజ్యాధికార పోరాటం ప్రారంభమైంది. వెనుకబడిన సంఘాల నేతలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్లో ఉండి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సుధర్ రాజు యాదవ్ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీ నినాదంతోనే బరిలో దిగిన సుందర్ రాజు యాదవ్ ఓడిపోయారు. అయినా పట్టువీడని విక్రమార్కుడిలా వెనుకబడిన తరగతుల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. అలాగే బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ కూడా ఈ సామాజిక వర్గాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల బీసీల మేధావుల ఫోరం నిర్వహించిన సమర శంఖారావం సమావేశానికి పార్టీలకు అతీతంగా నేతలు హాజరవ్వడాన్ని చూస్తే ఈ ఉద్యమం ఊపందుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు ఏకతాటిపైకి వస్తున్నారు. రిజర్వేషన్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఓరుగల్లు కేంద్రంగా బీజం పడిన బీసీ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంటోంది. వాస్తవానికి రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ, 50% పైగా ఈ సామాజిక వర్గాలే ఉన్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలైనట్టే. బీసీలకు అమలు చేయాలి అన్నది సంఘాల డిమాండ్. జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం కావాలంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే ఎస్సీ, ఎస్టీలకు 5 సీట్లు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలు జనరల్గా ఉన్నాయి. వీటిలో 6 చోట్ల అగ్రకులాల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేవలం వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండ సురేఖ మాత్రమే బీసీ. రాజకీయ పార్టీల వివక్షతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు. అన్ని పార్టీలు తమను ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కుతున్నారు అన్నది వీరి వాదన. బీసీ ఉద్యమం రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉధృతమైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందేమోనని కొన్ని పక్షాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీసీల రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం వరంగల్ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో, ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.